చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో స్విగ్గీ జొమాటో కొట్టుకుంటా వాళ్ళ జీవనాధారాన్ని ఎల్లదీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి సందర్భంలో 11 ఏళ్ళు గడుస్తున్న R&R ప్యాకేజీ 18 ఏళ్ళు నిండిన వారికి 7 లక్షలు ఇస్తా అని చెప్పారు. 7 లక్షలు ఇస్తున్నారు ఇక్కడ, కానీ బయటనేమో 16 లక్షలు ఇస్తున్నారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు కావచ్చు, ఎక్కడ నిర్వాసితులు జరిగినా అక్కడ 15 నుంచి 17 లక్షలు ఇస్తున్నా, ఇక్కడ కేవలం 7 లక్షలు ఇవ్వడం ఏంది? ఇది ఎంతటి దుర్మార్గం. కాబట్టి బయట ఏ విధంగా అయితే ఇస్తున్నారో మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఏ విధంగా అయితే R&R ప్యాకేజ్ ఇచ్చిరో అదేవిధంగా చెర్లగూడెం భూ నిర్వాసితులకు కూడా ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే గత ప్రభుత్వం హామీలు ఇచ్చింది తుంగలో దొక్కింది, కానీ ప్రస్తుత ప్రభుత్వమైన చెర్లగూడెం భూ నిర్వాసితులు ఈ ఫ్లోరైడ్ ప్రాంతమైనటువంటి మునుగోడు ప్రజల కోసం త్యాగం చేస్తున్నారు. వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తించుకోనైనా ఈ యొక్క చెర్లగూడెం భూ నిర్వాసితులకు వెంకపల్లి కావచ్చు, వెంకపల్లి తండా కావచ్చు, రామరెడ్డి పెళ్లి కావచ్చు, అదేవిధంగా కొదాష్పల్లి వాళ్ళు కావచ్చు, చెర్లగూడెం భూమి కోల్పోయిన వారు, ఇండ్ల జాగాను కోల్పోయిన వాళ్ళకు వీళ్ళందరికీ సరైన విధంగా నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం ఇయ్యని పక్షంలో ఈ యొక్క చెర్లగూడెం భూ నిర్వాసితుల పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమం చేస్తుంది. వారి తరపున కొట్లాడుతాం, పోరాడుతాం. అవసరం అనుకుంటే జిల్లా కలెక్టరేట్ను ముట్టడితో పాటు అయినా ఇనకపోతే రాష్ట్ర అసెంబ్లీని అదేవిధంగా సెక్రటరేట్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై భారత్.